అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సినిఫ్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు ద షో ఆఫ్ ద స్క్రీన్ విత్ అఫ్జల్. ఈ రోజు మన ముందు ఉన్నారు రైటర్ గౌస్ ఖాజా. సో ఆయనతో కొన్ని కబుర్లు. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నా. యా. సో ప్రెసెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ 1000 వాలా. సో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, చాలా మంచి పేరు వస్తుంది. సో దాని గురించి చెప్పండి. సాంగ్స్ చాలా బాగా వచ్చాయండి. యాక్చువల్ గా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన గారు, ఆయన ఏ సాంగ్ ఇచ్చినా కూడా మాక్సిమం ఫస్ట్ ట్యూన్ లోనే ఓకే చేసాము. ఎందుకంటే సెకండ్ ట్యూన్ ఛాన్స్ ఇవ్వాలి, ఆయన అంత బాగా మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇస్తారు. సో క్రెడిట్ అంతా అయిందే, చాలా బాగా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. సో మీరు మామూలుగా రైటర్ కదా, అంటే మీరు స్టార్ట్ చేసిన కెరీర్ అనేది రైటింగ్ తో స్టార్ట్ చేశారు. సో ప్రెసెంట్ లిరిసిస్ట్ కూడా అయ్యారు. అవును. సో అలా ఆ టర్న్ ఓవర్ కారణం ఏంటండి? టర్న్ ఓవర్ కారణం ఏంటంటే, 7th క్లాస్ లో ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్ సందీప్ గారి ఇద్దరం టీచర్ క్లాస్ చెప్తుంటే బ్యాక్ బెంచ్ లో కూర్చొని పాటలకి స్పూఫ్లు రాసేవాళ్ళు. ఓకే. ఆ స్పూఫ్ పాటలు అలా పాట మొత్తం చరణాలు పల్లవులు అన్ని మా వర్షన్ మేము రాసుకొని కామెడీ అలా పాడేవాళ్ళు. సో ఒక టైం పాస్ తో స్టార్ట్ అయ్యి అది ఇప్పుడు ప్రొఫెషన్ అయిందంటే అంతే. అలాగే. సో ఇప్పుడు మీరు సినిమాలో మొత్తం ఎన్ని పాటలు రాశారండి? 3 అండి. 3. సో దాంట్లో మీకు ఇష్టమైన పాట ఏంటి, అండ్ మీరు బాగా ప్రేమగా రాసిన పాట ఏంటి? బాగా ప్రేమ అంటే అన్ని ప్రేమగానే రాశాను. ఓకే. ఎందుకంటే మ్యూజిక్ అనేది ప్రేమతో చేయాలి, లేకపోతే రాదు. సో పాట రాసేటప్పుడు కానీ అన్ని ఎంజాయ్ చేస్తాను రాశాను, నేను మా ఫ్రెండ్ కలిపి. ఒకటి మాత్రం సోలోగా రాశాను. మిగతా 2 నేను మా ఫ్రెండ్. సోలోగా రాసిన పాట ఏంటంటే బేబీ బేబీ అని లవ్ సాంగ్. మీరు మొన్న విన్నారు, చెప్పలాస్ వచ్చింది, చాలా మంచి చెప్పలాస్ వచ్చిందండి ఆ పాటకి. సో బేబీ బేబీ సాంగ్ ప్రెసెంట్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది, అండ్ ఆడియో ప్లాట్ఫామ్స్ లో కూడా మంచి రీచ్ వెళ్తుందండి. సో ఆ పాట ఎంత టైం లో రాశారు? అది జస్ట్ 40 minutes లో రాశారు. 40 minutes లో రాశారు మొత్తం. సో మీరు ఒక వర్షం రాసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా ఆయన ఎప్పుడు సెకండ్ వర్షన్ మమ్మల్ని అడగలేదు. ఫస్ట్ వర్షన్ ఓకే అయిపోయింది. మధ్యలో ఏదైనా చిన్న చిన్న వర్డ్స్ ఉంటే ఇది కరెక్ట్ గా సింక్ అవ్వదేమో బ్రో, ఆ ఒక్కొక్క వర్డ్ మార్చండి అని మాత్రం చెప్పేవాళ్ళు. మాక్సిమం ఫస్ట్ వర్షన్. సో జనరల్ గా ఏ లిరిసిస్ట్ అయినా ఆర్ ఏ రైటర్ అయినా కూడా సో కాంబినేషన్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేసుకోరు వాళ్ళు, ఎందుకంటే సింగిల్ కార్డ్ లో రాద్దామని అనుకుంటారు. సో అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో 2 పాటలు మీరు మీ ఫ్రెండ్ తో కలిసి రాశారు. సో ఏంటి, మీకు ఏమైనా గొడవ జరిగిందా, లేదు అంటే మీరు రాసిన వర్డ్స్ వద్దని అలా ఏమన్నా క్లాష్ జరిగిందా, లేదా స్మూత్ గా అయిపోయిందండి? లేదు. ఎప్పుడు లైక్ ఒక సింగింగ్ లిరిక్స్ అనేది ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశాం కదా. సో సోలోగా వెళ్ళటం కంటే ఇద్దరం కలిసి వెళ్తేనే, సో నా థాట్స్ గానీ అతని థాట్స్ గానీ ఇద్దరం ఒకరినొకరు షేర్ చేసుకుంటూ మంచిగా సాంగ్ కంప్లీట్ చేయడానికి అది ఆ ఫ్రెండ్షిప్ అనేది యూజ్ అయ్యింది. సో ఏంటంటే ఇప్పుడు రైటర్ గా స్టార్ట్ చేశారు అండ్ లిరిసిస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు, అలాగే కంటిన్యూ అవుతారా లేదంటే ఇంకేమన్నా చేంజ్ ఓవర్ ఉందా, మీకు ఇంకేమైనా చేయాలని ఉందా? చేంజ్ ఓవర్ ఉంటుంది కదండి. యాక్చువల్ గా మెయిన్ టార్గెట్ అది కాదు, ఫస్ట్ మెయిన్ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. సో అది అవ్వాలని వచ్చాను. అండ్ అది అయ్యే ప్రాసెస్ లో లైక్ ఆబ్వియస్ గా రైటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నా స్టోరీస్ నేనే రాసుకునేవాడిని. సో రైటింగ్ రాసుకుంటూ చిన్నప్పుడు ఉన్న ఈ సాంగ్స్ ఈ స్పూఫ్లు రాయటం అది అలవాటు అయిపోయి లిరిక్స్. ఏంటంటే డైరెక్షన్ కోసం ఉన్నారు అండ్ మీకు వచ్చిన వర్క్ ఎవరు వచ్చి చేయమన్నా చేస్తారు. అంతే. ఓకే. అండ్ మీరు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నారు, సో ఇంతకు ముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ తీసారా? షార్ట్ ఫిల్మ్స్ ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేసాం నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి. బీటెక్. దాంట్లో మీకు బాగా నచ్చిన షార్ట్ ఫిల్మ్ ఏంటి? జాతిరత్నం అని ఒక కామెడీ షార్ట్ ఫిల్మ్ చేసాము, దానికి మంచి అప్లాస్ వచ్చింది. మంచి హిలేరియస్ ఫన్ ఉంటుంది అందులో. సో చేసేటప్పుడు కూడా బాగా ఫన్ గా ఎంజాయ్ చేస్తూ చేసాం. దానికి చాలా మంది సీక్వెల్ కూడా అడుగుతున్నారు. ఓకే. సో ఉంటుందా సీక్వెల్? అది తెలియదండి. వన్స్ ఒక దానికి మంచి పేరు వచ్చిన తర్వాత టచ్ అయిపోవడానికి బెటర్ అనిపిస్తుంది. సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు? బ్యాక్గ్రౌండ్ అంటే మాది ఉయ్యూరు అండి. చిన్నప్పటి నుంచి లైక్ ఉయ్యూరులోనే పెరగడం, స్కూలింగ్ కాలేజ్ మొత్తం అక్కడే. తర్వాత బీటెక్ వచ్చేసి గుడివాడ కాలేజ్ లో చేసాం. బీటెక్ అయ్యాక ఇంకా సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫాదర్ ఫైర్ డిపార్ట్మెంట్, ఇప్పుడు SFO, మదర్ హౌస్ వైఫ్. ఓకే. ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? జనరల్ గా సినిమాలు అంటే పెద్దగా ఎంకరేజ్ చేయరు. సో మా ఇంట్లో వాళ్ళందరికి సినిమాలు అంటే ఇష్టం. మా నాన్నగారు కూడా ఒక సినిమా 2-3 సార్లు రిపీట్ చూసేవాళ్ళు. సో ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటున్నా ఈ సినిమా పిచ్చి. సో 1000 వాళ్ళకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ మీరే చేశారు మొత్తం. సో దాని నుంచి అంటే ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ప్రొడక్షన్ సైడ్ నుంచి మంచి సపోర్ట్ అండి, ఎందుకంటే ప్రొడక్షన్ కూడా చూసుకున్నాం. అంటే ప్రొడక్షన్ అలా కాదండి, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి బాగా ఫ్రీడమ్ ఇచ్చారా? సో ఇప్పుడు ఆ సినిమా గురించి చెప్పండి, అంటే ఇప్పుడు డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే మీరే రాశారు. సో అది ఎలా ఉండిపోతుంది? అది ఎలా ఉందో మీరు చెప్పాలి, ఎందుకంటే స్క్రిప్ట్ మొత్తం రాసి మీ చేతికే కదా ఇచ్చింది, మీరే కదా డైరెక్టర్. అది చూసినప్పుడు మీకేమనిపించిందో మీరు చెప్పాలి. బాగా రాశారు, బాగుంది. సో మంచి కమర్షియల్ అంటే ఒక
వింటేజ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుందండి మూవీ అవును. చూస్తే. సో ఈ రోజుల్లో ఏంటంటే కమర్షియల్ మూవీస్ అంటే అదొక ప్యాటర్న్ అయిపోతుంది. అవును. సో 1000 వాలా అనే మూవీ ఖచ్చితంగా జనాలందరూ ఎలాంటి కమర్షియల్ సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి సినిమా. సో హీరో కూడా కొత్త అతను కాబట్టి అవును. ఫస్ట్ సినిమాకి కమర్షియల్ స్క్రిప్ట్ తీసుకురాగానే కొంచెం భయపడ్డాను. ఎందుకంటే కరెక్ట్ గా కుదిరితేనే ఆ హీరో లైఫ్ గానీ, ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితేనే కదా ఎవరికైనా. సో ఫస్ట్ కమర్షియల్ స్క్రిప్ట్ తో వచ్చారు ఆయన. సో పెద్ద బాధ్యత అది. ఒక కొత్తగా వచ్చే హీరోని అంటే ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళకి ఒక సినిమా పోయినా పెద్ద నష్టం లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి మళ్ళీ చేసుకుంటారు. సో ఆయనకి ఇది లైఫ్ అన్నమాట. ఇది హిట్ సక్సెస్ అయితేనే ఉంటారు ఇండస్ట్రీలో. అలాంటప్పుడు ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా చేయకుండా ఆయన కమర్షియల్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఇప్పుడు కమర్షియల్ బాగా క్లిక్ అయితేనే ఆయన నెక్స్ట్ ఒక స్టేజ్ కి వెళ్ళాలన్నా ఏదైనా. అవును. సో అది మేము రాయనా మీరు తీసినా ఏదైనా సరే అందరి టీం ఉంటేనే ఆ సినిమా సక్సెస్ఫుల్, ఆ హీరోకి లైఫ్ వచ్చేది. సో రాసేటప్పుడు కొంచెం సో భయంతో మీరు రాసిన సీన్లన్నీ హీరో న్యాయం చేశారండి? మాక్సిమం న్యాయం చేశారండి. అంటే కొన్ని అనుకున్నట్టుగా వస్తాయో లేదో డౌట్ ఉన్నా కూడా మీరు బాగా చేయించారు డైరెక్టర్ గా ఓకే. ఆయనతో. ఏమన్నా ఆయన చేయలేకపోయినా కూడా అలా కాదు ఇలా అని చెప్పి చేయించుకోవడం. ఓకే. సో బాగా జరిగింది. సో ఇప్పుడు మీరు యాజ్ ఎ రైటర్ గా Hmm. ఎలాంటి స్క్రిప్ట్స్ ఎక్కువ ఇష్టపడతారు రాయడానికి? నేను యాక్షన్, ఎమోషనల్ మూవీస్, ఏదైనా కమర్షియల్ సినిమా. ఓకే. సో ఏదైనా ఛాలెంజింగ్ స్క్రిప్ట్ వచ్చి దానికి చేయాలంటే చేస్తారండి? చేస్తా అండి. కాకపోతే మరీ యూనిక్ గా ఉంటే నా వల్ల కాదు. Okay. ఎందుకంటే నాకు చెప్పాను కదా కమర్షియల్ సినిమా, మాస్ సినిమా, ఏదైనా లార్జ్ స్కేల్ ఎమోషనల్ మాస్ లైక్ వివి వినాయక్ గారి సినిమాలు, బి గోపాల్ గారి సినిమాలు చిన్నప్పుడు చూసుకుంటే. సో మంచి అంటే నా దృష్టిలో కంటెంట్ అంటే ఏంటంటే నాట్ బడ్జెట్ గానీ లేకపోతే ఏదో అర్థం కాకుండా ఏదో కొత్తగా అలా తీయాలి, అది దానికి చాలా స్కిల్స్ ఉండాలి. కానీ నాకు అంత స్కిల్స్ లేవు. ఏదైనా ఒక లార్జ్ స్కేల్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని 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 ఉండేలా ఒకే స్క్రిప్ట్ లో అలాంటివి చేయాలి, ఛాలెంజింగ్ చేయాలంటే నాకు బాగా ఇష్టం. యాక్చువల్లీ రైటర్ కెన్ డూ ఆర్ కెన్ రైట్ ఎనీథింగ్ అండి. కాకపోతే మీరు స్కిల్స్ లేవని చెప్పడం చాలా తప్పు మాట. ఎందుకంటే మీరు ఆ క్రియేటివ్ స్కిల్స్ తోనే స్క్రిప్ట్స్ రాస్తారు, పాటలు రాస్తారు, అండ్ ఆల్సో డైరెక్షన్ కూడా చేస్తున్నారు. జస్ట్ మీకు ఇంట్రెస్ట్ లేదంతే అవి టచ్ చేయడం. మేబీ అలాగే అనుకోవచ్చు. అది సో 1000 వాలా హీరో గురించి ఒక మాట. బాగా కష్టపడ్డారు, ఫస్ట్ సినిమా కదా. ఆబ్వియస్ గా డాన్స్ అండ్ ఫైట్స్ లో మాత్రం Yeah. చాలా బాగా చేశారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? నెక్స్ట్ కింగ్ లైఫ్ అని ఒక మూవీ డైరెక్షన్ డెబ్యూట్, డైరెక్షన్ డెబ్యూట్. డైరెక్షన్ అండ్ రైటింగ్. ఆ సినిమా గురించి చెప్పండి. ఆ సినిమా అది యూత్ఫుల్ మూవీ, మంచి ఫన్ అండ్ ఎమోషన్స్, Okay. ఫ్రెండ్షిప్ మీద సినిమా మొత్తం. సో ఆ సినిమా ఎవరు చూసినా లైక్ వాళ్ళ ఫ్రెండ్షిప్ డేస్, వాళ్ళ కాలేజ్ డేస్, వాళ్ళ ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకుంటారు ఆ సినిమా. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కింగ్ లైఫ్ అండ్ 1000 వాలా మూవీస్ అండి. Yes. సో గౌస్ గారు, మా ఛానల్ ద్వారా ఈ షో ద్వారా చెప్తున్నాం, మీరు లైఫ్ లో ఇంకా అలాగే ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ మీకు చాలా మంచి పేరు తీసుకురావాలని చెప్పి. సో మీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.